మేము సబ్జెక్టుపై మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వ విప్లు మాపై మాత్రం బూతులే మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ వంటి గౌరవప్రద వేదికల్లో కూడా సరైన చర్చ జరగడం లేదని, విషయపరమైన చర్చలకు బదులు వ్యక్తిగత విమర్శలే జరుగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అసెంబ్లీలో సబ్జెక్టుపై మాట్లాడుతున్న సందర్భాన్ని తాను ఎప్పుడు చూడలేదని వ్యాఖ్యానించారు. ఇది పాలకపక్షం చర్చా స్థాయిని సూచిస్తుందని ఆయన విమర్శించారు. సబ్జెక్టు మాట్లాడితే వాళ్ళ మీద బూతులు వదులుతా ఉన్నారు. విప్ అనే పదం వచ్చింది విప్పింగ్ నుంచి. విప్పింగ్ అంటే అంటర్తో కొడతారు చూడండి, ఆ పదం నుంచి విప్ అనే పదం వచ్చింది. వీళ్ళు ఎవరన్నా సబ్జెక్టు మాట్లాడితే, ఎవరన్నా కరెక్ట్ పాలసీలు మాట్లాడితే, ఎవరైనా ప్రజల పట్ల ప్రజల వైపు నుంచి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ విప్పులు అపోజిషన్ పార్టీల మీద విప్పు చూపిస్తూ ఉన్నారు. ఏం బూతులు? ఆదిశీని గారు కానీ, అయ్యలయ్య గారు కానీ కేవలం బూతులే. ఇప్పటి వరకు నేను ఆదిశీను నాయకుడు గారి నోటి నుండి సబ్జెక్ట్ వినలేదు ఇప్పటి వరకు. వెములవాడకి ఏం చేద్దామని చెప్పి వినలేదు ఇప్పటి వరకు. మా ఫ్లడ్ ఫ్లో కెనాల్కి నీళ్ళిట తీసుకొద్దామని వినలే ఆయన నోట్ల నుండి. పోనీ ఫ్లడ్ ఫ్లో కెనాల్కి రివర్స్ పంపింగ్ కాళేశ్వరం ద్వారా నీళ్ళు వస్తాయన్న సబ్జెక్టు తెలియదు ఆయనకి, నాకు అర్థం కాదు. మొన్న పోయి పాలాభిషేకం చేయించుకున్నాడు మల్కపేట రిజర్వాయర్. ఆ ఊర్లో ఉన్న చిన్న పిల్లాడు చెప్తాడు మల్కపేట రిజర్వాయర్ కాళేశ్వరంలో ఒక భాగం అని చెప్పేసి. ఆయన వచ్చి అటు హరీష్ రావు అని తిడతాడు, ఇటు కాళేశ్వరాన్ని తిడతాడు. సిగ్గం పీదా కొద్దిగన్నా లోపల ఉన్నదా వీళ్ళకి, నాకు అర్థం కాదు. రోజు పొద్దున్న లేచి బూతులు, ఇష్టం వచ్చినట్టు బాడీ షేమింగ్. ఒకటి ఈయనదో అందగాడు హరీష్ రావు గురించి బాడీ షేమింగ్ చేస్తాడు. అరే మేము అన్నికి రాదా మీ గురించి? అదేనా మీ పద్ధతి?